మరి మనం పాలు పంచడానికి ఇచ్చిన అవకాశానికి A very good evening to all of you. ఈ శుభ సాయంకాల సమయమున మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. I'm so happy you could join us for the Telugu service. ఈ ఆన్లైన్ తెలుగు ఆరాధనలో మీరందరూ ఏకీభవిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. Today is part 2 of the sermon from Deuteronomy chapter 1 verses 1 to 8. మరి గడిచిన వారము ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము మొదటి 8 వచనాల నుండి అనేకమైన విషయాలు తెలియజేశాను. ఈ దినాన్న రెండో భాగాన్ని నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. Let's pray. ప్రార్థన. Heavenly Father, పరలోకపు తండ్రి, bless this time. ఈ సమయాన్ని బట్టి వందనాలు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. Brother Pastor Nitin, can you read from verses 6 to 8, please? ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగ సెలవిచ్చెను. ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబులోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలోనున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబనోనుకును, మహానదైన ఎఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఆమేన్. Amen. So I told you last week there's some action. Maybe we can do the actions today. మరి గడిచిన వారంలో నేను కొన్ని విషయాలు చేయమని చెప్పాను లేఖన భాగంలో నుండి మరొకసారి చేద్దాం. So it says here in verse 6 to 8, the Lord speaks. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అక్కడ మాట్లాడారు. So it says here, the Lord our God said to us at Horeb. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి సెలవిచ్చిన మాట. Brothers and sisters, God still speaks. మరి దేవుడు మనతో మాట్లాడే దేవుడే ఉన్నారు. And Horeb is, remember I told you, it's a desert area. హోరేబు అనగా ఒక అరణ్య ప్రదేశము, ఎడారి. Okay, let's all do the action. It's a desert where there's a mountain. మరి ఎడారిలో ఒక ఎత్తైన పర్వతము కలిగిన ప్రదేశం. And the mountain is called Mount Sinai. ఆ యొక్క పర్వతం పేరు సీనాయి పర్వతము లేదా దేవుని పర్వతం. And he says here, you have stayed long enough in this mountain. అయితే దేవుడు వారితో సెలవిస్తున్న మాట, ఈ యొక్క పర్వతము దగ్గర మీరు నివసించిన కాలము చాలును. Break camp. మరి మీరు తిరిగి ప్రయాణమై break camp. మరి ఆ స్థలాన్ని విడిచిపెట్టి and advance. మరి ముందుకి కొనసాగుడి. And go to all the people. అలాగనే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు మీరు వెళ్ళండి. It says here, see. అలాగనే ఆ ప్రాంతాన్ని చూసి see, I have given you this land. ఇదిగో మీ కన్నులారా చూడండి, ఈ దేశాన్ని మీకు నిశ్చయముగా లేదా ఈ ప్రదేశాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. Brothers and sisters, we must learn from the Israelites' experience. మరి ఇశ్రాయేలు ప్రజలు లేఖనాల్లో చెప్పబడిన సందర్భంలో పొందుకున్న అనుభవాల నుండి. Brother, can you read verse 3? మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము. హెష్బానులో నివసించిన అమోరీయుల రాజైన సిహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయులో హతము చేసిన తరువాత. హోరేబు నుండి హోరేబు నుండి సెయూరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నియా వరకు 11 దినములు ప్రయాణము. You see, the Israelites were in the desert for 40 years. అరణ్య ఎడారి ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు because of disobedience and rebellion, అవిధేయత, తిరుగుబాటు స్వభావము కారణంగా, fear and unbelief to God. అలాగనే భయము, అవిశ్వాసము కారణంగా ప్రియులారా. Actually, God's plan was that they would go into the promised land. వాస్తవానికి దేవుడు వారి పట్ల కలిగిన ఆలోచన ఏంటంటే వారు 11 రోజుల్లో వాగ్దాన భూమిలో చేరుకోవాలి. And they just had to journey from Egypt to the promised land. మరి సరాసరి ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన భూమిలోకి వారు 11 దినాల్లో ఆ ప్రయాణమై చేరుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. And the Bible says it should take only 11 days. ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట 11 రోజుల ప్రయాణము. Brothers and sisters, a journey of
11 days of approximately 170 miles. మరి ఇంచుమించు 11 దినముల ప్రయాణము 170 మైళ్ళ దూర ప్రయాణం అది. Became a 40-year journey of suffering మరి and ఆ hardship, ప్రయాణము 40 సంవత్సరాల కఠినమైన శ్రమలతో కూడుకున్న ప్రయాణముగా మారింది ప్రియులారా. of pain and complaining and murmuring. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో సమస్య, ఎన్నో శోధనలో వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. Brothers and sisters, this can also be your experience in your మరి life. ఇలాంటి అనుభవం మన జీవితాల్లో కూడా మనము చూస్తూ ఉంటాం పిల్లరా. You know, some of us have wasted a lot of years in our lives మనలో కొంతమంది మన అనేక సంవత్సరాలు వ్యర్థంగా గడిపేసి ఉంటారు. because we are just happy in the wilderness. ఏదో ఆ అరణ్య అనుభవం వలె మనకు కూడా ఏదో జీవితం కొనసాగిపోతూ ఉంది కదా, మనము ఏదో తృప్తి చెంది అలా ఉండిపోతూ ఉంటాం. There's fear in our life. కొన్ని పరిస్థితులను బట్టి భయము, You know, fear of doing new things for God. ఆ భయం ఏంటంటే మరి దేవుని కొరకు ఏదైనా నూతన కార్యము చేయడానికి నువ్వు భయపడుతూ ఉన్నావేమో. Maybe there's unbelief. మరి అవిశ్వాసంతో ఉన్నావేమో. We don't really trust God. మరి దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచలేదు. You know, we say we love God. మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటాం. We trust God. మరి దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాం అనుకుంటాం గానీ, You know, but when the real situation comes, కానీ వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు you know, we don't really believe God. దేవుని యందు మనం విశ్వసించలేని పరిస్థితుల్లో When ఉంటాం. troubles come, that's where the real testing begins. శోధనలు మనం ఎదుర్కొన్నప్పుడే నిజమైన ఆ పరీక్ష అక్కడ ప్రారంభమవుతుంది పిల్లల సమయంలో. You know, the people of God, they were wandering and they were comfortable. వారు అరణ్యంలో తిరుగులాడుచు మరి అక్కడే వాళ్ళు తృప్తి చెంది జీవిస్తా ఉన్నారు ఆ అనుభవం. And life wasn't bad. మరి వాళ్ళకేమి పెద్ద కష్టాలు శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి అక్కడ వారు నివసిస్తూ ఉన్నారు పిల్లరా. You see, the desert was a necessary part of the journey. మరి వారి యొక్క ఎడారి ప్రయాణములో ఆ ఎడారి ప్రయాణ అనుభవము వారికి అనేక విషయాలు నేర్పించింది, అది అవసరం. The mountain was a necessary part of the journey. అలాగే సీనాయి పర్వతంలో ఉన్న ఆ ఎడారిలో ఉన్న సీనాయి పర్వతం కూడా ప్రాముఖ్యమైనది. But it's not your final destination. కానీ దేవుని యొక్క ఉద్దేశము వారు ఆ పర్వతం దగ్గర నివసించాలనేది కాదు. God is saying there is a final destination of the promised land in your life. వారు ఆ దేవుడు వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రయాణమును కొనసాగించండి, మీరు చేరుకోవాల్సిన స్థలము మీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను, వాగ్దాన భూమి. The Bible says that in this promised land there is milk and honey. మరి ఈ వాగ్దాన భూమిలో పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమిగా దేవుడు దాన్ని వర్ణించాడు. A good and spacious land. అలాగనే విస్తారమైన జనాంగము నివసించడానికి అనుకూలమైన ప్రదేశం. A land of plenty. అలానే సమృద్ధి కలిగిన ప్రదేశం. You know, in this land there is new opportunities. ఈ యొక్క భూమిలో వారికి నూతనమైన అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలారా. New dreams. ఆ నూతనమైన ఆలోచనలు కూడా New వారికి things. ఉండొచ్చు. నూతనమైన కార్యములు చేయొచ్చు. New friends. అలానే మరి కొన్ని నూతన పరీక్షలు కూడా వారికి New ఉన్నాయి. adventures. అలానే మరి సాహసోపేతమైన కార్యములు కూడా అక్కడ New చేయొచ్చు. stories. వారికి గొప్ప సాక్ష్యాలు అక్కడ సంపాదించుకోవచ్చు. New things for you to do. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే దేవుడు నూతనమైన కార్యాలు చేయాలని A new level of faith. ఒక నూతనమైన విశ్వాస అనుభవంలోకి రావాలని, A new level of a blessing for you. ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని. Brothers, can you read a verse, Deuteronomy 1 verse 11? ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. Amen. The Lord says what? I will bless you 1,000 times. మరి 1000 రెట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధలింప చేస్తానని దేవుని వాగ్దానం చేసి This is the word of God. ఇది దేవుని స్పష్టమైన వాక్యమైనది పిల్లరా. May the Lord, మరి రాయబడిన మాట, the దేవుడైన God of యెహోవా, your fathers, మీ పితరుల దేవుడైన యెహోవా increase you 1,000 times 1000 రెట్లు ఎక్కువ చేసి and bless you as he has promised. తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. Who wants to be blessed 1,000 times? మరి 1000 రెట్లు ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకోవాలనుకుంటున్నారు? Who wants God to increase you 1,000 times? మరి 1000 రెట్ల కంటే పైగా విస్తరింప చేయాలని
మీరు ఊహిస్తా ఉన్నారా? మీకు ఆశ కలిగి ఉన్నారా? God is saying He will bless you, అయితే దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఈ సమయం ముందు But you need- ఆశీర్వదించాలని ఎంతో but you need to move out of your comfort zone ఇష్టపడుతూ ఉన్నారు. మీరు ఆ యొక్క అనుకూలమైన ఏదైతే కంఫర్ట్ లో ఉన్నారో సుఖానుభవంలో ఉన్నారో దాంట్లో నుంచి బయటకు రావడానికి and you సిద్ధపడుతున్నారు. need to move to the promised land. మరి దేవుడు నీ కొరకు ముందున్న కాలంలో ఉంచబడిన ఆ యొక్క ప్రదేశంలో లేకపోతే అవకాశంలో వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి. Remember, Horeb is a desert. మరి హోరేబు అనగా ఎడారి ప్రాంతము, It's a dry place. మరి ఎండిన స్థితి. It's nothing grows there. అది మరి ఏది జీవనానికి అనుకూలించని పరిస్థితి. There is no water. అక్కడ నీరు లేదు, There's only sand. అడంతో కూడా విస్తారంగా ఇసుక కలిగిన ప్రదేశం. And in that center of that area is a mountain called Mount Sinai. ఎడారి మధ్యలో ఉన్న పర్వతమే సీనాయి పర్వతం. You see, some of us are in that area. మనం కూడా అలాంటి అనుభవంలో ఉన్నామేమో. You see, this Horeb is not really a bad place. మరి ఈ హోరేబు అనబడిన ప్రాంతం మరి చెడ్డ ప్రాంతం ప్రదేశము కాదు కానీ, You know, a lot of good things happen in that area of Horeb. ఇజ్రాయెల్ సమాజము హోరేబు ప్రాంతంలో ఉన్నప్పుడు అనేకమైన శ్రేష్టమైన విషయాలు జరిగినాయి వారి జీవితాల్లో. అక్కడ You know, Moses received the 10 commandments. మరి మోషే ఆ పర్వతం మీద 10 ఆజ్ఞల పలకలు దేవుని యొద్ద నుండి పొందుకోవడం జరిగింది. Water came out of dry rock. మరి బండ నుండి ప్రజల దాహం తీర్చుటకు నీరు అక్కడ అద్భుతం జరిగింది. They had manna every day. మరి పరలోక మన్నాన్ని ఆ ప్రదేశంలో వారు భుజిస్తూ వచ్చారు. During a day, there was a pillar of cloud to assure them. మరి పగలు మేఘ స్తంభము వారి మీద నిలిచి ఉన్నది. At night, there was a pillar of fire. మరి రాత్రి అగ్ని స్తంభము వారి మీద నిలిచి ఉన్నది. And the Bible says that their clothes and their shoes did not wear out for 40 years. లేఖనాల్లో చెప్పబడిన మాట 40 సంవత్సరాలు వారి యొక్క వస్త్రాలు గాని చుప్పులు గాని మాసిపోలేదు, అరిగిపోలేదు, చెడిపోలేదు. Brothers and sisters, to this day, I still am very amazed. మరి నేను ఇప్పుడు చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నాను ఇది నాన్న ఈ విషయాన్ని బట్టి. Can you imagine wearing a shirt మరి మీరు ఒకసారి ఆలోచించండి, మీరు and for వేసుకున్న 40 వస్త్రం, years your shirt is still good? 40 సంవత్సరాలు ఆ వస్త్రం పాడవకుండా ఉంది అంటే అది ఎంత ఆశ్చర్యము. Or wearing a shoe for 40 years every day లేదా మీరు వేసుకున్న చెప్పులు గాని బూట్లు గాని 40 సంవత్సరాలు పాడవకుండా and ఉంటే the అది shoe ఎంత is not ఆశ్చర్యం. broken? మరి ఏమాత్రం అది అరిగిపోకుండా ఉంటే పాడవకుండా ఉంటే ఎంత ఆశ్చర్యం అది. But the Israelites, they learned to be comfortable in that desert. కాబట్టి ఈ అరణ్య అనుభవంలో వారు ఆ కంఫర్ట్ గా లేదా అక్కడే సుఖిస్తూ వాళ్ళు నివసించడానికి అలవాటు పడిపోయారు. It was their comfort zone. వాళ్ళు సుఖించడానికి, సౌఖ్యం కలిగి జీవించడానికి And ఆ they- ప్రాంతం అనుకూలంగా ఉంది. And they lost purpose why they were there. అయితే ఎందుకు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని బయటికి లేదా వెలుపలికి తీసుకొచ్చారు? ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశము, ప్రయాణం యొక్క ఉద్దేశాన్ని మరిచిపోయారు. God is saying to you and I, God wants to move you to a new area of your life. కాబట్టి దేవుడు నీతో నాతో తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సందర్భంలో దేవుడు ఆత్మీయంగా, భౌతికంగా ఒక నూతనమైన అనుభవంలోకి మనల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు. A new level of impact in your life. మరి నీ జీవితంలో నూతనమైన అనుభవాలు ఆయన దయచేయాలని ఆశపడుతూ ఉన్నారు. Alright? Maybe there's a new circle of friends God wants to bring into your life. కొన్ని నూతనమైన పరిచయాలు నీ జీవితంలోకి తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారేమో. Maybe He's got a new vision and a new ministry. లేదా ఒక నూతనమైన దర్శనాన్ని నీకు దయచేయాలని, లేదా ఒక నూతనమైన పరిచర్య భారాన్ని నీలో పెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నారేమో. God wants to put a new burden in your heart. ఒక నూతనమైన భారాన్ని పెట్టాలని ఆయన తలంచుతున్నారేమో. Maybe a new level of praying. లేకపోతే ప్రార్థన అనుభవంలో ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని దయచేయాలనుకుంటున్నారేమో. Maybe your prayer life is very very mechanical. మరి ఏదో ఆచారబద్ధంగా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో నువ్వు. You just say a few words. ఏదో 4-5 మాటలు చెప్పేసి, You just read a few verses of the Bible. లేఖనాలు చదివేసి. But God is saying, I want you to go to a new level in your prayer life. అనుభూతి చెందుతున్నావేమో, ఇంకా మరి నూతన అనుభవంలోకి, ఇంకా
ఆ ఆత్మీయ స్థితిలోకి నువ్వు ఎదగాలని నేను I want prayer to be a lifestyle for you. మరి ప్రార్థన ఒక జీవన విధానంగా మారాలని Everything that you do is like a prayer unto God. మరి ఏ పని చేసినా కూడా ప్రార్థన పూర్వకంగా ఆ పని చేస్తూ ఉండాలని In నేను your ఆశిస్తున్నాను. working is like a prayer to God. మరి పని చేస్తున్నప్పుడు దేవుని స్తుతించడము, మనసులో ప్రార్థించడము, In your speech is like a prayer to God. మరి మీరు మాట్లాడే మాటలు కూడా దేవునికి ఎంతో అంగీకారంగా. So God is saying that, He wants you to be conscious of Him wherever you are. మరి ఎక్కడ ఉన్నప్పటికీ, పని చేస్తున్నప్పటికీ, లేకపోతే ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరి దేవుణ్ణి తలంచే అనుభవంలో ఉండాలని నేను You ఆశపడుతున్నాను. see, God wants to do new things in your life. నూతనమైన కార్యాలు చేయాలని నేను ఇష్టపడుతూ ఉండగా, And God wants you to break out of your comfort zone. కాబట్టి మీరుంటున్న ఆ స్థితిలో నుండి మిమ్మల్ని విడిపించి ఒక నూతనమైన స్థితిలోకి, అనుభవంలోకి ఆయన తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. God wants you to move to higher heights. మరి ఎత్తైన నూతనమైన అనుభవంలోకి మిమ్మల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. God wants you to have greater testimonies. అట్లాగనే దేవుని నామ మహిమార్థమే మరి నూతనమైన సాక్ష్యాలు మీరు తెలియచేయాలని, నూతనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నారు. Maybe you're a very shy person. మరి కొంచెం సిగ్గు బిడియం కలిగిన వ్యక్తివేమో నువ్వు. You don't really like to talk to people. మరి ఎక్కువ నువ్వు నీ తోటి వారితో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడవేమో. You keep to yourself. ఆ ప్రతిదీని మనసులోనే ఉంచుకుంటూ ఉంటావేమో. But God says, I want you to be a friendly person in the name of Jesus. అయితే యేసు నామములో మీరెంతో స్నేహబద్ధంగా, ప్రేమపూర్వకంగా అందరితో కూడా చక్కగా కలిసిపోయే మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Maybe you're comfortable with just saying a few words. మరి ఏదో రెండు మాటలు పలకరించేసి ఏదో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావేమో. Maybe you're comfortable with just listening to what people are saying. లేకపోతే ఏం మాట్లాడకుండా నువ్వు ఆరాధనకు వస్తూ ఉన్నప్పుడు, నలుగురితో కలుస్తున్నప్పుడు వారు చెప్పే మాటలు వింటున్నావేమో. But God is saying, I want you to move from here to a new place in your life. కాబట్టి అనుభవం విడిచిపెట్టి చక్కగా అందరితో మాట్లాడటము, అలాగే చక్కగా అందరితో నీ ఆత్మీయ అనుభవాలు పంచుకోవటం, అందరిని ప్రోత్సహించే విధంగా, అందరిని బలపరిచే విధంగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. From a shy person to a brave person. కాబట్టి ఆ సిగ్గు బిడియాన్ని విడిచిపెట్టి మరి దేవుని నిమిత్తమై ధైర్యముగా చక్కగా మాట్లాడగలగాలి. God maybe wants to make you to be a person who is friendly to many people. కాబట్టి అనేక మందికి క్రీస్తు ప్రేమని మరి అందించి కనపరిచే చక్కని స్నేహము లేదా చక్కని దైవికమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. And to tell them about Jesus. అలాగనే మరి క్రీస్తుని వారికి పరిచయం చేసే వ్యక్తిగా నేను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. I told you last week that we are all called to be eagles for God. మరి దేవుని నామ మహిమార్థమై మనం అందరం కూడా మరి గద్దవలే ఎన్నో నూతనమైన అనుభవాలు పొందుకొని ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని దేవుని ఉద్దేశం. God wants us to soar like an eagle. మళ్ళీ ఎలాగైతే గద్ద ఎత్తైన ఆకాశములో విహరిస్తూ ఉంటుందో మనము కూడా అనేకమైన నూతనమైన అనుభవాలు, నూతనమైన కార్యాలు దేవుని కొరకు చేసేవారిగా ఉండాలి. God wants to do new things in your life. మరి సమయం ముందు నేను చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, నూతనమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతూ ఉన్నారు. It says here, do not dwell in the past. కాబట్టి మీరు ఆ స్థలంలో నివసించకండి, కాలము చాలును అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. Don't dwell on yesterday's victories or accomplishments. గడిచిన కాలంలో మీరు పొందుకున్న విజయాలను బట్టి, దేవుని కొరకు మీరు చేసిన కార్యములను బట్టి మీరు తృప్తి చెందకుండా, You see what happened yesterday నిన్న మనం చేసిన కార్యములు అవ్వచ్చు, పొందుకున్నాను, or what happened in the past is good. అవన్నీ మంచివే. There were good things that happened in the past. ఎన్నో మంచి నూతనమైన ఆత్మీయ అనుభవాలు మనం పొందుకున్నాం గడిచిన జీవితాల్లో. But God says, I want you to move forward. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఇంకా నూతనమైన అనుభవాల కొరకు నీ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగడానికి We సిద్ధపడు. need to break camp of all our past. కాబట్టి గడిచిన కాలంలో జరిగిన విషయాలన్నింటినీ మనం విడిచిపెట్టి, good as it is, మంచివైనప్పటికీ అనుభవం నుంచి మనం ముందు and we కొనసాగాలి. need to move forward. కాబట్టి ఈ ఆత్మీయ అనుభవంలో ముందు కొనసాగడానికి మనం In సిద్ధపరచుకోవాలి. fact, the key word here is also to all the neighboring peoples. మరి ఇక్కడ ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరి చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా ఈ మాట తెలియజేస్తా ఉన్నారు. You see, wherever we are, even in this text, God is saying what? You need to be a blessing to the neighboring peoples.
ఇక్కడ రాయబడిన మాటలో చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. This could be in your neighborhood. మీరు కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మీ చుట్టూ ఉన్న ప్రజలకు In the place of work where you are, మీరు ఎక్కడైతే పని చేస్తా ఉన్నారో తోటి పని వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. and to the strangers that you meet. అట్లాగనే మీ యొక్క మీ జీవితంలో కొంతమంది నూతనమైన వ్యక్తులు ఎవరినైతే మీరు కలుస్తూ ఉంటారో పరిచయం అవుతూ ఉంటారో వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. Brothers and sisters, ప్రియ సహోదరుల ప్రియ you సహోదరి, know, if we just remain where we are, మనం ఏదైతే ఆత్మీయ స్థితిలో ఉన్నామో అక్కడే మనము ఉండిపోతే గనక we are so comfortable here, అక్కడ మనము అంత బాగానే ఉంది. and when we don't move to the other side, మరి ఆత్మీయ జీవితంలో నూతనమైన అనుభవం కొరకు మనము సిద్ధపడకపోతే the Bible says that you will not experience the new blessings God has for your life. నిన్ను నీవు నూతనమైన అనుభవంలోకి వెళ్ళడానికి సిద్ధపరచుకోకపోతే దేవుని యొద్ద నుండి నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోలేవు. Who wants the new blessings in your life? మరి ఎవరికి నూతనమైన ఆత్మీయ అనుభవాల ఆశీర్వాదాలు కావాలి? Oh, I don't see very many hands. Who wants the new blessings in your life? ఆ నూతనమైన ఆశీర్వాదాలు నాకు కావాలి పాస్టర్. I want you to raise your hand మరి చేతులు ఎత్తవలసిందిగా కోరుతున్నాను. wherever you are. మీరు ఎక్కడైతే ఉన్నారో And అక్కడ I want you to put your hands to your heart right now. అట్లాగే మీ చేతులు మీ యొక్క హృదయం మీద Put your పెట్టుకొని, hands. Say, Lord Jesus Christ, యేసయ్యా I want the new blessings. నూతనమైన ఆశీర్వాదాలు నాకు దయచేయండి. I want the new things. నూతన అనుభవాలు అనుగ్రహించండి. I want all the new assignments. మరి నూతనమైన కార్యాలు చేయడానికి నేను సిద్ధం. I want the new friends. నూతనమైన పరిచయాలు దయచేయండి. I want the new dreams in my life. నూతన ఆలోచనలు The ప్రణాళికలు తెలియచేయండి. I want the new knowledge. నూతనమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. I want the new level of knowing you better. మరి మిమ్మల్ని ఇంకా స్పష్టంగా నేను తెలుసుకోవడానికి నూతనమైన అనుభవం, A new level of prayer. మరి నూతనమైన మంచి ప్రార్థన అనుభవం అన్నట్టు, A new level of reading your word. మరి వాక్యం చదువుతూ ఉండగా నూతన ప్రత్యక్షతలు, A new level of blessing. నూతన ఆశీర్వాదం అనుగ్రహించండి. Brothers, if you don't move to the other side, మరి ముందు కొనసాగడానికి you will not experience the blessing of God. నూతన ఆశీర్వాదాల అనుభవాలు You పొందుకోలేదు. don't have to read this. You know, in Mark chapter 4, మార్కు సువార్త 4వ అధ్యాయం, Jesus said to his disciples, మరి శిష్యులతో యేసయ్య చెప్తున్న మాట, let us go to the other side. మనము ఆదరికి వెళుదాము. You see, the disciples were very happy with Jesus. మరి శిష్యులు యేసయ్యతో ఉంటూ ఎంతో ఆనందిస్తూ ఉండగా There was a lot of miracles that Jesus did. ఆ ఉంటున్న ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, Crowds were coming to hear Jesus. విస్తారంగా అనేక మంది జనాలు వస్తూ ఉన్నారు ప్రభువునకు. But Jesus, when he saw all this crowd, he told his disciples, let's go to the other side of the lake. ఈ బహుజనాంగమును చూసి శిష్యులతో ప్రభు చెప్తున్న మాట, మనము ఆ దరికి చేరుకుందాము ఈ దరి నుండి అంటూ ఉన్నారు. But when they went to the other side, మరి ఆ దరికి చేరుకున్న తర్వాత while they were traveling, వారు ప్రయాణిస్తున్న సందర్భంలో a very strong wind blew. మరి ఎదురు గాలులు వీయటం వల్ల The waves became very, very high. సముద్రపు అలలు వారి మీదకి వచ్చి And the boat was rocked up and down. మరి ఆ యొక్క ఓడ మరి తిరగబడే పరిస్థితుల్లో And Jesus was sleeping on a pillow. మరి యేసుక్రీస్తు ప్రభువారు అదే ఓడలో చక్కగా విశ్రాంతి The తీసుకొని disciples, they woke Jesus up. మరి కంగారుతో కలవరంతో ప్రభుని వారు లేపుతూ ఉన్నారు And they ఆ say- అలల తాకిడికి. And they said, teacher, is it nothing to you? బోధకుడా, ఇక్కడ ఇంత అలజడి జరుగుతూ ఉంటే మీరంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు? That we are going to drown. మనం అందరం కూడా ఇప్పుడు ఈ యొక్క సముద్రపు లోనికి సముద్రంలో పడిపోయి నశించిపోయే స్థితిలో ఉన్నాం. So Jesus rebuked the winds and the waves. కాబట్టి యేసయ్య లేచి ఆ యొక్క అలలను, ఎదురు గాలుల్ని ఆయన మాటతో సెలవేయగా And the storm became still. ఆ మాటతో గద్దించగా అక్కడ నెమ్మది చోటు చేసుకుంది. ప్రియులారా, Brothers and sisters, sometimes when we move from our comfort zone into the new things, మనం కూడా మన యొక్క అనుకూలమైన పరిస్థితుల్లో నుండి, పాత అనుభవంలో నుండి ఒక నూతనమైన అనుభవంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. during this transition period,
ఈ యొక్క అనుభవంలోకి మనము మారే స్థితిలో you know, it's not going to be comfortable. మనకి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. But as we trust in God, దేవుని యందు విశ్వాసము, God will make everything still. ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా దేవుడు, And then we experience the new blessing. అప్పుడు మనం నూతనమైన అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతాం. You know, when the disciples, when they went to the other side, మరి యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు ఆ దరికి they చేరుకున్నారు. immediately experienced 3 miracles of God. 3 అద్భుతాలు వారు అక్కడ చూడటం జరిగింది. The woman with the issue of blood, she was healed. అనేక సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థత పొందుకోవడం, Jairus' daughter was healed. మరి యాయిరు యొక్క కుమార్తె తిరిగి జీవాన్ని పొందుకోవటం, And the man with 6,000 demons, he was set free. సేనా దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తి విడుదల పొందుకున్నాడు. So brothers and sisters, when we move to the other side, మనం కూడా ఈ దరి నుండి, అంటే ఈ అనుభవంలో నుండి మరొక నూతనమైన అనుభవంలోకి we will experience new stories and new miracles, నూతనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించి గొప్ప సాక్ష్యాలు ఇస్తారు. new adventures in God. మరి ఎంతో అడ్వెంచరస్ గా, అంటే చాలా సాహసోపేతంగా అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగింది. Brothers and sisters, a mountain is blocking you. ఏదో ఒక ఎత్తైన పర్వతము మీరు అనుభవంలోకి రావడానికి మీకు అడ్డుగా ఉన్నదేమో. Sometimes the devil does not want you to move forward in God. మరి అపవాది ఆ నూతనమైన ఆత్మ అనుభవాలు పొందుకోవడానికి మీకు ఆటంకం కలిగిస్తూ ఉన్నాడేమో. Sometimes you yourself don't want to move in God. లేదా మీరు మీ మనస్సులో దేవుని కొరకు లేదా వాక్యంలో నుండి, ప్రార్థనలో, పరిశుద్ధాత్మలో ఇంకా నూతనమైన అనుభవాలు నేను పొందుకోవాలి అని ఆశపడకుండా ఉంటున్న అనుభవంలోనే మీరు తృప్తి చెందుతున్నారేమో. In fact, sometimes you yourself do not want to see yourself move forward. కాబట్టి కొన్నిసార్లు మిమ్మల్ని మీరే ఏదో నేను అన్ని అనుభవాలు పొందేసుకున్నాను అని అక్కడే ఆ స్థితిలో ఉండిపోతున్నారేమో. Why? ఎందుకు అలాగా? Why don't you want to move forward? ఎందుకు నూతనమైన ఆత్మీయ అనుభవాల కొరకు మీరు ఆశ కలిగి ఉన్నట్లే? You know, brothers and sisters, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, like the Israelites, ఇజ్రాయేలు వలె you are comfortable in the desert. మీరు కూడా ఉంటున్న స్థితిలో తృప్తి చెందుతూ ఉన్నారేమో. Life is good. బానే ఉంది, అన్ని జరిగిపోతూ ఉన్నాయి. God's providing me everything. దేవుడు మరి కావాల్సిన అనుగ్రహిస్తా ఉన్నారు. I'm happy. నేను సంతోషంగా ఉన్నాను. Why should I change? నేను ఎందుకు మార్పు చెందాలి? Brothers and sisters, as long as you are comfortable and you do not want to change, మరి మీ ఉంటున్న అనుభవంలోనే మీరు తృప్తి చెందినట్లయితే, మార్పు కోరుకోని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీ జీవితాల్లో ఏం చేయలేరు. you will never have the new things of God. నూతనమైన కార్యాలు అనుభవించలేరు, చూడలేరు మీ జీవితాల్లో. Brothers and sisters, I want to encourage you. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి మాట చెప్తూ, You know, don't see yourself only as a spiritual consumer. మరి కేవలం ఎంతసేపు ఏదో ఒక ఆత్మీయ అనుభవాన్ని పొందుకుండే వ్యక్తిగా ఉండటం మాత్రమే కాదు కానీ, You know, every Sunday we just take in God's word. మరి ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. We enjoy God's presence. మందిరాల్లో జరిగే ఆరాధన, దేవుని సన్నిధిని We enjoy the support of our brothers and sisters in church. ఆత్మీయ సహవాసాన్ని బట్టి మనము ఎంతో ఆనందిస్తా ఉంటాం. And we are happy. మనం సంతోషంగా ఉన్నాం. We don't do anything for the church. మరి సంఘ పరిచర్యకు కూడా మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామేమో. We are safe, we are comfortable, రక్షించబడ్డాము, కావాల్సినవన్నీ పొందుకుంటూ and ఉన్నాము. we just eat whatever that is good from God. మరి దేవుడు మనకి ఇస్తున్నవన్నీ మనం పొందుకుంటాం. I want to encourage you to be a spiritual producer. అయితే మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాట చెప్తున్నాను. పొందుకోవడం మాత్రమే కాదు కానీ, మరి పొందుకున్న దాన్ని బట్టి ఇతరులకి లేదా పరిచర్యలో ఆశీర్వాదకరంగా మారాలి మనం. To be a spiritual channel of blessing. కాబట్టి అనేక మందికి దీవెనకరంగా ఉండే వ్యక్తిగా ఉండాలి. Passing on to others what God has given you. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు అవ్వచ్చు, దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షతలు అవ్వచ్చు, వాటిని ఇతరులతో పంచుకొని ఇతరులను ప్రోత్సహించే విధంగా ఉండాలి. What has God given you? దేవుడు నీకేమి అనుగ్రహించారు? What skills has God given ఏ you? తలాంతు మీకు ఇవ్వడం What జరిగింది? talents has God given you? మరి ఏ విద్య మీకు ఇవ్వడం జరిగింది? You know, the Bible says that when we are faithful in the little, మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, కొద్ది వాటిలో మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు God will give us more. మరి శ్రేష్టమైన విషయాల్లో దేవుడు మనల్ని ఉంచుతారని.
you know, there are things that you and I can do. మరి నువ్వు నేను చేయగలిగిన అనేకమైన కార్యాలు ఉన్నాయి పిల్లరా. And when we are faithful, మనం విశ్వాసంతో అవి చేసినట్లయితే God will bless us more. దేవుడు మరి ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. We are called to be active for God, కాబట్టి దేవుని కొరకు మనం చురుకైన విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఉండాలి. and we are called to give out. అట్లాగనే మనం పొందుకుని ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. We are called to inherit the promised land. దేవుడు ఆ వాగ్దానం చేస్తున్న ఆ యొక్క వాగ్దాన భూమిని ఎలా స్వతంత్రించుకున్నారో వాళ్ళు. I'm going to end soon. నేను ముగిస్తాను. మరి Brothers and sisters, you see David of the Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనే వ్యక్తి, He was just a shepherd boy in a field far away. మరి గొర్రెల కాపరగా ఆ యొక్క పొలాల్లో ఎవరు గుర్తించని స్థితిలో ఉన్న వ్యక్తి. Nobody knew about him. అతని గురించి అతని తలాంతుల గురించి ఎవరికి He's just happy with the sheep and with the mountain and with all the green grass. ఆ గొర్రెల మందని కాస్తూ అలాగనే పొలాల్లో విహరిస్తూ అతను సంతోషంగానే ఉన్నాడు. But God took him out of his comfort zone. మరి ఆ అనుకూలమైన స్థితిలో నుండి దేవుడు దావీదుని ముందుకు తన ఆత్మీయ జీవితంలో ఒక నూతనమైన అనుభవాలు పొందుకోవడానికి నడిపించడం జరిగింది. To fight with Goliath. గొలియాతు అనే వ్యక్తిని హతము చేయడానికి. You see, David is a shepherd boy. He is not a fighter. మరి దావీదు గొర్రెల కాపరి, ఒక యుద్ధ వీరుడేమి కాదు. But he trusted in God. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. And he obeyed God. మరి విధేయత చూపించి, When you obey God and when you trust God, మరి ఎప్పుడైతే దావీదు వలె విశ్వసించి విధేయత చూపిస్తామో మనం కూడా God can give you new assignments. దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడతాడు. He fought with Goliath and he won. మరి గొలియాతుతో తలబడి గెలిచాడు. And then he was brought into the courts of King Saul. మరి ఆ గెలుపును బట్టి, సాహసోపేతమైన కార్యమును బట్టి మరి రాజు యొక్క అంతఃపురంలో చేర్చబడ్డాడు. Where he played music. మరి అక్కడ ఒక వాయిద్యకారుడిగా ఉన్నాడు అన్నమాట, వాయిద్యాన్ని వాయిస్తూ. And then he became frightened of King Saul and he went to the enemy's camp. మరి రాజైన సౌలుకి భయపడి తిరిగి మళ్ళీ శత్రు యొక్క గుడారాల్లో దాక్కోవడానికి వెళ్ళిపోయాడు. And he also went hiding in a cave. అలా గృహల్లో దాక్కోవడానికి వెళ్ళిపోయాడు. So you see, sometimes when we move out of our comfort zone, things will be very challenging, will be quite difficult. అనుకూలంగా ఉన్న ఆ స్థితిలో నుండి దేవుని కొరకు మనము ముందు కొనసాగినప్పుడు మనకి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు. But God is with you అని దేవుడు నీకు తోడే ఉన్నాడు. to bring you into the promised land. నీ కొరకు సిద్ధపరిచిన ఆ ప్రదేశము లేదా ఆ కార్యములోకి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. From the cave, David went into the throne of. From the cave, David went to be the king. అరణ్య గృహలో దాగుచూ ఉన్న వ్యక్తి మరి తిరిగి ఆ యొక్క యూదా దేశానికి రాజుగా, The king of Israel. ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. Amen. And David, you see, he was a military man, he was a king, he was a shepherd. మరి ఆ దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఒక యుద్ధ వీరుడుగా ఉన్నాడు, ఒక రాజుగా. He was also a musician. అట్లాగనే ఒక వాయిద్యకారుడుగా ఉన్నాడు. And David was also a psalmist. అట్లాగనే కీర్తనాకారుడుగా. David wrote a lot of beautiful poetry. అనేక ఆత్మీయ కీర్తనలు రాశాడు. And this poetry is so beautiful in the book of Psalms. మరి కీర్తనలో మనం చూస్తాము దావీదు మహారాజు. Brothers and sisters, when you move out of your comfort zone, మీరు కూడా అనుకూల స్థలంలో నుండి మీరు ముందుకు ఆత్మీయ జీవితంలో కొనసాగడానికి ఇష్టపడినప్పుడు God can use you. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడతాడు. So today I want to ask you, దినాన మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం. what can you do for God? దేవుని కొరకు నీవేమి చేయగలవు? Don't ask, what can the church do for me? మరి సంఘము నా కొరకు ఏమి చేయగలదు అని ఆలోచన కాదు. Ask, what can I do for the church? నేను దేవుని మందిరం కొరకు, సంఘ పరిచర్య కొరకు ఏం చేయగలను? Ask, what can I do for God? నేను దేవుని కొరకు ఏం చేయగలను అని అడగాలి మిమ్మల్ని. You see, we all start small. మనందరం కూడా ఒక చిన్న విషయంలో నుంచి ప్రారంభిస్తాం. When we are faithful, అయితే ఆ చిన్న బాధ్యతలో మనము God will నమ్మకంగా add ఉన్నప్పుడు more. దేవుడు ఇంకా అధికమైన ఆశీర్వాదాలు. Okay, I will continue next week because I don't have time. I will end my message next week on this sermon. మరి సమయం లేనందున మరొక ఆదివార ఆరాధనలో ఈ యొక్క సందేశం యొక్క ముగింపును నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. Next week I will be telling you a few more stories.
మరి వచ్చే ఆదివార ఆరాధనలో మరి శ్రేష్టమైన విషయం నేను మీకు తెలియజేస్తాను. about people who stepped out of their comfort zone పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులు వారు ఉన్న స్థితిలో నుండి దేవుని కొరకు ముందు కొనసాగి And they became a blessing. నేను మీకు వివరించాలని and ఆశపడుతున్నాను. that can also be like you. అదే అనుభవం మీ జీవితంలో కూడా మీరు పొందుకోవచ్చు. God wants to make you to be a blessing. కాబట్టి అనేక మందికి దీవెనకరంగా మీ జీవితాలు ఉండాలని దేవుడు And ఉద్దేశిస్తున్నాడు. I'm so happy that some of you who are listening to us, you are a blessing to many people. వింటున్న మీలో కూడా చాలా మంది అనేక మందికి దీవెనకరంగా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. Let's pray. ప్రార్థిద్దాం. Father, తండ్రి, we thank you for this message. ఈ సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. Bless us దాన్ని ఆశీర్వదించండి. and use us for your glory. అందరినీ మీ నామ మహిమార్థమై In వాడుకోండి. Jesus' name. యేసు నామములో ప్రార్థించి Amen. వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Benediction.